హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన నాగమల్లేశ్వరమ్మ గారు ప్రతిపాడు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ భార్యాభర్తల సంబంధం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వష్ట తటవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడం గారికి, జూమ్ లో పాల్గొన్న మాస్టర్స్ కి, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నేను ఈ రోజు తీసుకున్న టాపిక్ ఏమిటి అంటే, సంసారంలో బాంధవ్యాలు సరిగా లేకపోవటానికి కారణము, వాటికి పరిష్కారాలు తెలుసుకుందాం. మరి గమనిస్తే లోకంలో మొన్న మా రాఘవరావు సారు కట్టాల్లో 10 రోజులు ఉన్నారటండి. 10 రోజులు ఉన్నప్పుడు రాఘవరావు సారు 10 రోజులు కట్టాల్లో ఉంటే ఎన్నో వేల మందిని కలిశారట. వేల మందిలో ఆర్థిక సమస్యలు చెప్పే వాళ్ళకంటే, అలాగే అనారోగ్య సమస్యలు చెప్పే వాళ్ళకంటే, ఈ సంసారంలో బాంధవ్యాలు సరిగా లేకపోవటం, సరిగా లేవని, కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉంటున్నాయని ఎక్కువ మంది చెప్పారటండి. వేల మంది ప్రతి ఒక్కరి కుటుంబంలో సమస్యలు ఉంటున్నాయని చెప్పడం జరిగింది. మరి కుటుంబాల్లో సమస్యలు ఉండటానికి కారణాలు ఏమిటి? ఆ బాంధవ్యాలు సరిగా లేకపోవటానికి కారణం ఏమిటి? ఆ బాంధవ్యాలు సరిగా ఉండాలంటే మనం పరిష్కారాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. ఏమిటి అంటే, అసలు దీనిలో మనం సంసారంలో బాంధవ్యాలు అంటే భార్యాభర్తల మధ్య బాంధవ్యాలు, అలాగే తండ్రి కొడుకుల మధ్య బాంధవ్యాలు, తల్లి కూతుళ్ళ మధ్య బాంధవ్యాలు, అక్కా చెల్లెళ్ళ మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య, అన్నా తమ్ముళ్ళ మధ్య బాంధవ్యాలు కూడా సరిగా ఉండటం లేదు లోకంలో చూస్తుంటే. ఎందుకు ఉండటం లేదు, దీనికి కారణం ఏమిటి అని తెలుసుకుందాం. ఇప్పుడు చూస్తుంటే మనం దీన్ని మొట్టమొదటి పాయింట్గా మనం ఏం చెప్పుకోవాలంటే, ప్రారంభ జన్మల్లో ఉన్నవారు, చివరి జన్మల్లో ఉన్నవారు అని 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ మానవ జాతి, మానవులే అనుకుంటూ ఉంటాం. అందరూ మానవ జాతే కదా, అందరూ మానవులే అనుకుంటూ ఉంటాం. మరి మనలో వారు ఎందుకు ప్రవర్తించట్లేదు? మనం ధ్యానం చేస్తున్నాము, మరి జ్ఞానం మంచిదని చెబుతున్నాము, మనం చేసినట్టు వాళ్ళు ఎందుకు ధ్యానం చేయట్లేదు? మనలా ఎందుకు మంచి ప్రవర్తనతో ఉండటం లేదు అని మనం గమనించుకుంటే మనకి అర్థమవుతుంది. మనం ఎంత చెప్పినా వారికి ఎందుకు అర్థం కావట్లేదు? ఎంతో మందికి చెబుతూ ఉంటామండి. మన కుటుంబ సభ్యుల్లోనికే ఎంతో మందికి చెబుతాం, కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అంటే ఒకరికి అవగాహన ఉంటుంది, ఒకరికి అవగాహన ఉండటం లేదు. అందరూ మానవుల్లాగే కనిపిస్తున్నా కానీ శరీరంలో, ఆత్మలో ఉన్న తేడాలే మనకి వ్యక్తమవుతున్నాయి. మరి శరీరాలన్నీ మనకు కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళ ఆత్మస్థాయిల తేడాలు మనకి కనిపించవు కదా. ఆత్మస్థాయిలు ఒకే రకంగా అందరివి ఉండవు. ఎందుకంటే తల్లి గర్భంలో శరీరం తయారవుతుంది అంటే, తల్లి గర్భంలో శరీరం తయారవుతుంది. మరి అన్ని అవయవాలు ఏర్పడిన తరువాత పైలోకాల నుంచి వచ్చి ఆత్మ ప్రవేశపెట్టబడుతుంది ఆ శరీరంలో. తల్లి గర్భంలో తయారయ్యే శిశువు శరీరంలో పైలోకాల నుంచి వచ్చిన ఆత్మ ఆ శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు, అప్పుడు శిశువులో గర్భంలో కదలికలు మొదలవుతాయండి. కదలికలు మొదలవుతాయి, ఆత్మ ప్రవేశించాకే మొదలవుతాయి. ఆత్మ కనుక ప్రవేశించకపోతే 9 నెలలు గర్భం నిండిన మృత శిశువుకే జన్మనివ్వాల్సి వస్తుంది. అంటే ఆత్మ ప్రవేశించిన శిశువులో కదలికలు ప్రారంభం అవుతాయి. మరి నవమాసాలు నిండిన తర్వాత మరి ఆత్మ ప్రవేశించకపోతే ఆ శిశువు మృత శిశువే అవుతుంది. మరి తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో ఆత్మ ప్రవేశించాక ఆ శరీరం 9 నెలలకు బయటికి వస్తుంది. మరి ఈ ఆత్మ అసలు ఎలా ఏర్పడింది? ఈ ఆత్మ
అసలు ఎలా ఏర్పడింది, తల్లి గర్భంలోకి ఎలా వచ్చి చేరింది అంటే పూర్ణాత్మ నుంచి కానీ మూలాత్మ నుంచి కానీ మరి తన నుంచి ఒక అంశాత్మను సృష్టించి మీరు కూడా నా అంతటి వారు కావాలి అని, అంటే ఆ మూలాత్మ పూర్ణాత్మ స్థాయికి ఎదగాలని ఈ ఆత్మను తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో ప్రవేశపెడుతుందట ఈ పూర్ణాత్మ. తన నుంచే ఒక అంశాత్మను, అంటే భగవంతుడి నుంచే ఒక అంశను తల్లి గర్భంలో తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో ఆత్మను ప్రవేశపెడుతుంది. దానికి ఏంటి, ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని ఆ ఆత్మకు నిర్దేశిస్తుంది పూర్ణాత్మ. ఏమని నిర్దేశిస్తుంది, నీ లక్ష్యం ఏమిటి అంటే, మరి నీ గమ్యం సత్యలోకం చేరటం, నీ లక్ష్యం నాలాగా పూర్ణాత్మలా ఎదగటము అని. ఈ ఆత్మ మరి తల్లి గర్భంలో తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో ఈ ఆత్మ ప్రవేశపెట్టిన తర్వాత లక్ష్యము గమ్యము నిర్దేశించి పంపిస్తుంది. మరి ఆ శిశువు జనన మరణ చక్రంలో ప్రవేశపెట్టబడుతుంది. ఈ ఆత్మ జనన మరణ చక్రంలో ప్రవేశపెట్టబడుతుంది. అప్పుడు జన్మ తీసుకున్నాక ఆ శరీరం రకరకాల కర్మలు చేస్తూ ఉంటుంది. అంటే ఇది జన్మ తీసుకున్నాక శిశువు తల్లిదండ్రుల దగ్గర నుంచి సమాజం నుంచి మరి అన్నీ నేర్చుకుంటూ రకరకాల కర్మలు చేస్తూ ఉంటుంది. మరి ఈ కర్మ సిద్ధాంతం ఏమిటి అంటే, కర్మలు ఉన్నంతకాలం జన్మలు ఉంటాయి అని మన పత్రిజీ గారు చెప్పారు. కర్మ సిద్ధాంతం బాగా మనకు అవగాహన అయ్యేటట్టు మన పత్రిజీ గారు బోధించారు. ఏమిటి, నువ్వు ఏ కర్మ చేస్తే దాని ఫలితం అనుభవించాలి అని చెప్పడం జరిగింది. కర్మలు ఉన్నంత కాలం, నీ ఖాతాలో కర్మలు ఉన్నంత కాలం నీకు జన్మలు ఉంటాయి. మరి కొన్ని కర్మలేమో జన్మ తీసుకొని అనుభవిస్తూ ఉంటారు. మరి అనుభవించగా కొన్ని మిగిలిన కర్మలు సంచితంలో చేరుతూ ఉంటాయి. మరి ఈ జన్మలో కొన్ని ఎంచుకుని తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తూ మళ్ళీ కొత్తగా కొన్ని కర్మలు చేస్తూ ఉంటామండి. చేస్తున్నప్పుడు అనుభవించగా మిగిలిన కర్మలు సంచితంలోకి చేరతాయి. మరి సంచితంలోకి చేరిన తర్వాత మరలా జన్మ తీసుకునేటప్పుడు కొన్ని అనుభవిస్తామని ఆ సంచితంలోంచి కొన్ని కర్మలు తెచ్చుకుంటాము. అంటే జన్మకి మనం చేసే కర్మలు అక్కడ సంచితంలో పెరుగుతూనే ఉంటాయి. మరి అందుకే కర్మ చక్రం జన్మ చక్రం, ప్రతి ఒక్కరూ రెండిట్లో ఇరుక్కుంటారు. కర్మ చక్రంలో జన్మ చక్రంలో కర్మలు చేసే కొలది జన్మలు పెరుగుతూ ఉంటాయి. మరి కర్మలు రహితం చేసుకోవడానికి ఈ మార్గంలోకి మనల్ని గురువు గారు, మన సద్గురువు, మన పత్రిజీ గారు కర్మలు రహితం చేసుకోవటానికే అద్భుతమైన శ్వాస మీద ధ్యాన మార్గాన్ని మనకు బోధించారు. మరి కర్మచక్రం జన్మచక్రంలో ఇరుక్కున్న ప్రతి ఒక్కరూ మొట్టమొదట శరీరంలో ప్రవేశపెట్టిన ఆత్మ ప్రారంభ జన్మల్లో 150 జన్మలు ప్రారంభ జన్మలేనంటండి. ఈ ఆత్మ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ శరీరంలో ప్రవేశపెట్టిన తర్వాత 1 నుంచి 150 జన్మల వరకు అది ప్రారంభ జన్మల్లోనే ఉంటుందట. ప్రారంభ జన్మల్లో ఉంటూనే కర్మలు చేస్తూనే ఉంటుంది. ఇక తర్వాత 150 జన్మలు మధ్యస్థ జన్మలు అంటారు. 150 నుంచి 300 జన్మల వరకు మధ్యస్థ జన్మలు అంటారు. అందుకే మరి 300 నుంచి 400 జన్మలు చివరి జన్మలు అని చెప్పడం జరిగింది. మన పత్రిజీ గారు ఏం చెప్పారు అంటే, ఆత్మ శరీరం తీసుకున్నాక కనీసం పూర్ణాత్మ కావటానికి 400 నుంచి 500 జన్మలు పడుతుందని మనకు గురువు గారు బోధించడం జరిగిందండి. మరి మనం ఈ ఆత్మ జన్మలు ప్రథమ జన్మల్లోనేమో 150 జన్మలు ఉంటాయి. 150 నుంచి 300 జన్మల వరకు మధ్యస్థ జన్మల్లో ఉంటారు. చివరి జన్మలు అంటే 300 నుంచి 400 జన్మల వరకు చివరి జన్మల్లో ఉంటారు. మరి ఇలా జన్మలు తీసుకుంటూ ఎన్నో అనుభవాలు, ప్రతి జన్మలోనూ ఎన్నో అనుభవాలు పొందుతూ పాఠాలు నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటారండి.
పాఠాలు నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటారు. మరి మరి ప్రతి జన్మలో మనకు ప్రతి జన్మ పాఠం నేర్చుకోవటానికి, ఆ పాఠం నేర్చుకుంటూ అనుభవాలు పొందుతూ ఎదుగుతూ ఉన్నప్పుడు, ఎదుగుదలలో నేర్చుకున్న ఆత్మలైతే వారి ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. అంటే జన్మలు పెరిగే కొద్దీ మన అనుభవాలు పొంది పాఠాలు నేర్చుకున్న వారి ప్రవర్తన, అంటే ఎక్కువ పాఠాలు నేర్చుకున్న వారి ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. మరి తక్కువ ఆత్మలు అయితే తక్కువ స్థాయిలో ఉన్న ఆత్మల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. ఏమండి, ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్నామండి. ఎల్కేజీ చదివే పిల్లవాడు, ఎంఎస్సి పీజీ చదివే వాళ్ళు ఒకేలాగా ఉండరు కదా. ఈ ఆత్మస్థాయిలు కూడా అలాగే ఉంటాయి. ప్రథమ జన్మల్లో ఒక రకంగా ఉంటారు, మధ్యస్థ జన్మల్లో ఒక రకంగా ఉంటారు, చివరి జన్మల్లో వాళ్ళ ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. అంటే మరి వాళ్ళ ప్రారంభ జన్మల్లో ప్రవర్తన ఒక రకంగా ఉన్నప్పుడు అది వాళ్ళ గుణాన్ని బట్టే ఉంటది. మధ్యస్థ జన్మల్లో ప్రవర్తన కూడా ఇంకా వేరుగా ఉంటుంది. మరి ఎవరి జన్మలలో ఉండే గుణం మరి ప్రతి జన్మకు, ప్రారంభ జన్మలకు, మధ్యస్థ జన్మలకు, చివరి జన్మలకు ఎదిగే కొద్ది గుణం మారిపోతూ ఉంటుంది. ప్రారంభ జన్మల్లో ఉన్న పరిస్థితి చివరి జన్మల్లో ఉండదు. అంటే మరి చివరి జన్మల్లో ఉండే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రారంభ జన్మలు అనేవి నేర్చుకునే జన్మలు అంటారు. ప్రారంభ జన్మలు అనేవి పాఠాలు, అనుభవాలు పొందుతూ పాఠాలు నేర్చుకునే జన్మలు అంటారు. మరి చివరి జన్మలు అనేవి పాఠాలు నేర్చుకున్న జన్మలు, అన్ని పాఠాలు అనుభవాలు పొంది పాఠాలు నేర్చుకున్న జన్మలు అంటారు. ఇక్కడ భార్య నుంచి భర్త నేర్చుకుంటాడు, భర్త నుంచి భార్య నేర్చుకుంటుంది. ఎవరికైనా సంసారం అన్నది తప్పనిసరిగా కావాలి. ప్రతి ఒక్కరికి, స్త్రీ అయినా పురుషుడైనా సంసారం అన్నది తప్పనిసరిగా కావాలి. అంటే ఇక్కడ భార్య అంటే స్త్రీ అంటే స్త్రీ కాదు, పురుషుడంటే పురుషుడు కాదు. ఈ జన్మలో స్త్రీ శరీరం తీసుకొని కొన్ని పాఠాలు నేర్చుకుంటే మరో జన్మలో పురుష శరీరం తీసుకొని కొన్ని అనుభవాలు, పాఠాలు నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరు ఆత్మ ప్రతిసారి జన్మ మారినప్పుడల్లా ఒకసారి పురుష శరీరం, ఒకసారి స్త్రీ శరీరం తీసుకుంటుంది. మరి స్త్రీ శరీరం తీసుకున్నప్పుడు ఏమి నేర్చుకుంటుంది అంటే ఓర్పు నేర్చుకుంటుంది. ఎంతో సహనంగా చూడండి, ఒక్కొక్కరిని చూస్తే ఏమంటారు? అమ్మా, ఆ అమ్మాయికి భూదేవంత ఓర్పు ఉందమ్మా, సంసారాన్ని ఎంతో సహనంతో నడుపుకొస్తుంది అంటారు. కొంతమంది ఎంతో సహనంతో ఉంటారు కుటుంబంలో. కొంతమంది క్షమ అంటే ఎంత తప్పు చేసిన వారినైనా క్షమించగలుగుతారు. కొంతమంది ఎంతో ప్రేమగా అందరినీ చూస్తారు. కొంతమంది శాంతిగా ఉంటారు. అంటే ఈ పాఠాలన్నీ ఏం పాఠాలు? స్త్రీ జన్మ తీసుకున్నప్పుడు ఏమి నేర్చుకుంటారు అంటే స్త్రీ జన్మలో ఓర్పు, సహనం, క్షమ, ప్రేమ, శాంతి అన్నవి నేర్చుకుంటారు. మరి పురుష జన్మల్లో ఏమి నేర్చుకుంటారు అంటే అంటే కష్టపడటం నేర్చుకుంటాడు. అలాగే ధైర్యం, సాహసం అలాగే నేర్చుకుంటాడు. అంటే పురుష జన్మల్లో ధైర్యాన్ని, సాహసాన్ని, కష్టపడటాన్ని నేర్చుకుంటూ ఉంటాడనమాట. ఇక్కడ ప్రతి ఆత్మ జన్మ తీసుకున్నప్పుడల్లా ఇలా పాఠాలు నేర్చుకోవాల్సిందే. ప్రారంభ జన్మల్లో ఉన్న వారికి సంసారంలో ఎప్పుడు గొడవలు ఉంటూ ఉంటాయండి. కొందరు సంసారాలు చూస్తున్నాం కదండి, ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. అంటే వాళ్ళిద్దరూ ప్రారంభ జన్మల్లోనే ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు గొడవలు పడే కుటుంబాన్ని చూసి వాళ్ళిద్దరూ ప్రారంభ జన్మల్లోనే ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు ఒకరు విమర్శించుకుంటారు, మరలా ఒకరినొకరు తిట్టుకుంటారు, మరలా ఎడమొహం పెడమొహంతో ఉంటారు. అలాగే ఎప్పుడు కోపతాపాలతో ఉంటారు, ఎడమొహం పెడమొహంతో ఉంటూ ఇది కొందరు దూరం అయిపోయే వాళ్ళు ఉన్నారు. అలా ఉండి కొందరు విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా మనం సహజంగా లోకంలో చూస్తున్నాం. అంటే వారు
ప్రారంభ జన్మల్లో ఉన్నవారు, ఇద్దరి ఆత్మలు ప్రారంభ జన్మల్లో ఉన్నవారు అని మనం అర్థం చేసుకోవాలి. మరి అలాగే ఆ జన్మల్లో ఇది సహజంగా జరుగుతూ ఉంటుందంట. ప్రారంభం జన్మల్లో ఉన్న వారికి ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. గమనించినట్లయితే కోపగించుకున్న, ఎన్ని గొడవలు పడుతున్నా, కొన్ని సంవత్సరాలు చూస్తాం, రోజు గొడవ పడుతుంటారు. ఎన్నిసార్లు కోపాతాపాలు పడినా సంసారాన్ని చాలా మంది అలాగే కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్నాళ్ళున్నా విడిపోరు. ఎంత కోపతాపాలున్నా, ఎన్ని గొడవలు జరిగినా విడిపోకుండా ఆ సంసారాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటారు. మరి కొనసాగిస్తూ ఉంటే అంటే ముఖ్య కారణం ఏమిటి అంటే వారిద్దరికి ఉన్న తప్పనిసరి అవసరాలు, భార్యాభర్తలకి ఇద్దరికీ ఉన్న తప్పనిసరి అవసరాలు. అంటే అది శరీరక వాంఛ లేక కోరిక అనవచ్చు. ఎందుచేతనంటే ప్రతి మనిషికి తప్పనిసరి అవసరాలు ఉన్నాయి. ప్రతి మనిషికి, స్త్రీకి పురుషుడి అవసరం ఉంది, పురుషుడికి స్త్రీ అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి తప్పనిసరి అవసరాలు ఏమిటి అంటే, ఒకటి కోరిక, రెండు ఆకలి. అంటే కోరిక అన్నది కామాగ్ని ప్రజ్వరిల్లటం వల్ల వస్తుంది. ఆకలి అన్నది జఠరాగ్ని ప్రజ్వరిల్లటం వల్ల వస్తుందండి. జఠరాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు ఆకలి అవుతుంది. అంటే ఆకలి అన్నది జఠరాగ్ని ఎప్పుడు ప్రజ్వరిల్లుతుంది అంటే, మరి భూమి మీదకి శరీరం తీసుకోగానే బిడ్డ పుట్టినప్పటి నుంచి జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుందండి. పుట్టగానే ఆకలి అవుతుంది, తల్లి దగ్గర పాలు తాగుతాడు. అంటే పుట్టగానే జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అలా అది ఎప్పటి వరకు ఉంటుంది? ఈ జఠరాగ్ని అనేది చనిపోయే వరకు ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. అంటే మనం ఉదయం తిన్నాం, మధ్యాహ్నానికి ఆకలి అవుతుంది, మధ్యాహ్నం తిన్నాం, మళ్ళీ సాయంత్రానికి ఆకలి అవుతూ ఉంటుంది. అంటే ఈ జఠరాగ్ని అనేది పుట్టిన రోజు నుంచి చనిపోయే వరకు ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. మరి కామాగ్ని ఎప్పుడు ప్రజ్వరిల్లుతుంది అంటే, ఎంత చల్లార్చినా ఈ ఆకలిని మరలా ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. అంటే కామాగ్ని ఈడు వచ్చినాక ప్రజ్వరిల్లుతుంది. అంటే ఈడు వచ్చినాక ప్రజ్వరిల్లటం అంటే, మరి స్త్రీకి పురుషుడు తోడు కావాలి, పురుషుడికి స్త్రీ తోడు కావాలి. మరి ప్రతి ఒక్కరికి తోడు కావాల్సిందే. మరి కామాగ్ని చల్లారేయాలంటే భార్యకు భర్త తోడు కావాలి, భార్యకు భర్త, భర్తకు భార్య తోడు కావాలి. అంటే ఇప్పుడు ఇష్టం లేకపోయినా సంసారాల్లో ఎన్ని గొడవలు పడుతున్నా మరి అందరూ సర్దుకుపోయే ఉంటున్నారు. అంటే చాలా సంసారాల్లో సర్దుకుపోతూ ఉంటున్నారు. అంటే మరికొన్ని భౌతిక అవసరాలు కూడా ఉన్నాయండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో మరికొన్ని భౌతిక అవసరాలు కూడా ఉన్నాయి. ఏమి అవసరాలు అంటే అవి మరి ఇల్లు కావాలి, బట్ట కావాలి, అలాగే ఇంటికి తనకి భార్యాభర్తలిద్దరికీ పిల్లలు కావాలి. మరి ఎన్ని అవసరాలు కావాలి కదా. ఇష్టం లేకపోయినా వాళ్ళు ఎందుకు కలిసి ఉంటున్నారు అంటే, ఇద్దరిలో కలిసి జీవించుతున్నారు అంటే ఇద్దరిలో ఒకరు సంపాదన బాధ్యత తీసుకుంటున్నారు. అంటే భర్త ఉద్యోగం చేసి కానీ, వ్యాపారం చేసి కానీ, వ్యవసాయం చేసి కానీ ధనం సంపాదించాలి. భార్య పిల్లల్ని చూసుకుంటూ సంసార బాధ్యత తీసుకోవాలి, కుటుంబాన్ని భార్య నడిపించాలి. అంటే ఒకరి అవసరం ఒకరికి కావాలి, ఒకరి తోడు ఒకరికి కావాలి. ఇద్దరూ సమానంగా కుటుంబంలో బాధ్యతలు పంచుకొని సంసార బాధ్యత, ఇంటిని నిర్వహించే బాధ్యత స్త్రీ తీసుకుంటుంది. ఎన్ని తేడాలు ఉన్నప్పటికీ కలిసి ఉండటం అన్నది తప్పనిసరి అవుతుంది. గమనించినట్లయితే ఇబ్బందులు, ఈ గొడవలు మరి ఎందుకు వస్తున్నాయి? ఈ సమస్యలు మరి కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, అలాగే అక్కా చెల్లెళ్ళ మధ్య కానీ, అన్నా తమ్ముల మధ్య కానీ, అత్తా కోడళ్ళ మధ్య కానీ సమస్యలు రావటానికి, గొడవలు రావటానికి, ఇబ్బందులు రావటానికి కారణాలు మనం తెలుసుకుందాము. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఆత్మస్థాయిలు ఒకే స్థాయిలో ఉండవు. ఎందుకంటే
ప్రారంభ జన్మల్లో ఉన్న భర్తకు చివరి జన్మల్లో ఉన్న భార్య వస్తుంది. చివరి జన్మల్లో ఉన్న భార్యకు ప్రారంభ జన్మల్లో ఉన్న భర్త వస్తాడు. మరి ఆత్మలో ఇంత తేడాలు ఉన్నందువల్ల అభిప్రాయ భేదాలు వస్తున్నాయండి. మరి ఆత్మలో ఇంత తేడాలు ఉన్నందువల్ల అంటే ప్రారంభ జన్మల్లో ఉన్న వాళ్ళు ఎవరు? 100 జన్మల్లో ఉన్నారు. మరి చివరి జన్మల్లో ఉన్న వాళ్ళు ఎవరు? 400 జన్మల్లో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య తేడా లేకుండా ఎలా ఉంటుంది? ఈ 400 జన్మల్లో ఉన్న వాళ్ళు ఎన్నో అనుభవాలు పొందారు, ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు, ఎంతో ఆత్మస్థాయి ఎదిగింది. మరి 100 జన్మల్లో ఉన్న వాళ్ళ ఆత్మస్థాయి అంత ఎదగలేదు కాబట్టి వాళ్ళ ఇద్దరి మధ్య సమస్యలు రావటానికి, ఇబ్బందులు రావటానికి, గొడవలు రావటానికి కారణం ఆత్మస్థాయిలు ఒకే రకంగా లేకపోవటం. మరి ఆత్మలో మరి చూడండి, మనం ఏమనుకుంటామండి, లేబర్లో చాలా ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారు అనుకుంటాం. అలాగే కోటీశ్వర్లు, డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆస్తుల కోసం గొడవలు పడుతూ ఉంటారు అనుకుంటాం సహజంగా. కానీ ఆస్తులు ఉండటం వలన గొడవలు కాదు, లేబర్లో పుట్టడం వలన గొడవలు కాదు. ఇద్దరి ఆత్మలు ఒకే స్థాయిలో లేకపోవటం వల్లనే గొడవలు జరుగుతున్నాయి. మరి లేబర్లో గొడవలు జరుగుతున్నాయి అనుకుంటున్నాం. మరి పొలంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఆ భార్య కష్టపడి, ఎంతో కష్టపడి ధనం ఒక 500 తీసుకొస్తే ఆ భర్త ఆ భార్యను కొట్టి 500 కూడా తీసుకెళ్ళి మందు తాగేసినా కానీ ఆ భార్య ఓర్పుతో, సహనంతో సంసారాన్ని నెట్టుకొస్తుంది కదా. మరి వాళ్ళల్లోనే గొడవలు ఉంటాయి అనుకోవటానికి ఆ భార్య ఆత్మస్థాయి మరి ఎక్కువ జన్మల్లో ఉంది, భర్త ఆత్మస్థాయి ప్రథమ జన్మల్లో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అట్లాంటప్పుడు ఇద్దరు ఆత్మస్థాయిలు ఒకే స్థాయిలో తేడాలు ఉండటం వల్లనే ఈ గొడవలు రావటానికి, సమస్యలు రావటానికి, ఇబ్బందులు రావటానికి కారణం. మరి చివరి జన్మల్లో ఉన్నవారైతే, ఇద్దరు భార్యాభర్తలు చివరి జన్మల్లో ఉన్నవారైతే వారింట్లో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళ ఇల్లు సుందరకాండే అవుతుంది. అంటే వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటారు, ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకుంటారు. మరి ప్రతి పనిలో ఒకరికొకరు సహకరించుకుంటారు. అంటే తన గురించి కాకుండా ఇంకా పక్కవారి గురించి, లోక కళ్యాణం గురించి, ఎదుటివారి గురించి కూడా మరి వాళ్ళు ఆలోచిస్తూ అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. ఈ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. అంటే జన్మ తీసుకునే ముందే వాళ్ళు నిర్ణయించుకొని భూమి మీదకి వస్తారండి. అంటే ఆత్మ పాఠాలు నేర్చుకోవటానికి, నేర్చుకున్నది ఆచరిస్తున్నానా లేదా అని తెలుసుకోవటానికి చివరి జన్మల్లో ఉన్న స్త్రీ ప్రారంభ జన్మల్లో ఉన్న పురుషుణ్ణి ఎంచుకుంటుందట. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఇంత జ్ఞానాన్ని నేర్చుకున్నాను, ప్రారంభ జన్మల్లో ఉన్న భర్తని ఎంచుకుంటే ఆ భర్త ద్వారా ఈ భార్య చివరి జన్మల్లో ఉన్న భార్య ఎన్నో పాఠాలు నేర్చుకుంటుందట. అలాగే మరి చూడండి, ధ్యాన మార్గంలోకి చూడండి, గమనిస్తే భార్యాభర్తలు ఇద్దరు ధ్యాన మార్గంలోకి వచ్చిన వారు చాలా తక్కువ మందే ఉంటున్నారు. భార్య చివరి జన్మల్లోకి వచ్చిన భార్య ధ్యానం చేస్తూ నా భర్త కూడా వస్తే ఎంత బాగుంటుంది, ఇది అద్భుతమైన మార్గం అని ఎన్నో రకాలుగా భర్తకి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ భర్త ప్రథమ జన్మల్లో ఉండటం వల్ల ధ్యాన మార్గంలోకి రారు. మన కుటుంబంలోనే ఎంతో మంది ఉంటారు, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెళ్ళు కానీ, కడుపున పుట్టిన పిల్లలు కానీ ఈ మార్గం గొప్పది, మాంసాహారం మానండి అని చెబుతుంటే వాళ్ళు అర్థం చేసుకోరు. అంటే వాళ్ళ జన్మలు ఇంకా ప్రథమ జన్మల్లో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే పురుషుడు కూడానండి, భర్తని రమ్మని భార్య ఎంతో బ్రతిమలాడినా వాళ్ళు అర్థం చేసుకోరు, ఈ మార్గంలోకి రారు. అలాగే పురుషులు కూడా 400 జన్మలు చివరి జన్మల్లో ఉన్నవారు అలాగే భార్యను ధ్యానం చేయమంటే ఆ భార్య ధ్యానంలోకి రాదు. ప్రథమ జన్మల్లో ఉన్న భార్యని ఎంచుకొని తెచ్చుకున్నప్పుడు ఆ భార్య ధ్యానం చేయకపోగా ఈ భర్త ఎక్కడ మరి సాధువుల్లో సన్యాసుల్లో కలిసిపోతాడో అని భయపడుతూ వీళ్ళు చేసేవాళ్ళను కూడా ఆటంకపరిచే స్థాయిలో ఉంటూ ఉంటారు స్త్రీలు. అక్కడ భార్య బాధితులు ఉంటారు, భర్తతో బాధితులు ఉంటారు. కుటుంబంలో ఒకరు ధ్యానం చేసి ఒకరు ధ్యానం చేయకపోతే ఎన్నో గొడవలు, ఎన్నో ఇబ్బందులు,
ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి. అంటే నేను నేర్చుకున్న పాఠాలు, ఇన్ని జన్మల్లో అనుభవం పొంది నేర్చుకున్న పాఠాలని నేను ఆచరిస్తున్నానా లేదా అని పాఠం నేర్చుకోవటానికే మనం చివరి జన్మల్లో ఉన్నవారు ప్రథమ జన్మల్లో ఉన్నవారిని భర్తగాను భార్యగాను ఎంచుకుంటారు అని గురువుగారు చెప్పడం జరిగిందండి. మరి ఇద్దరూ ఒకే స్థాయిలో ఉంటే నేర్చుకునే పాఠాలే ఉండవట. ఇద్దరూ ఒకే స్థాయిలో ఉంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. అక్కడ నేర్చుకునే పాఠాలే ఉండవట. అందుకే ఆత్మస్థితులు తేడా ఉంటే వారి జీవితంలోనే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పాఠాలు నేర్చుకుంటారు. ఇబ్బందులు ఉంటేనే నేర్చుకోవటం ఎక్కువ జరుగుతుందంటండి. అందుకే మనకు పత్రిజీ గారు చెబుతూ ఉంటారు ఎప్పుడు, కష్టాలు కానీ నష్టాలు కానీ అవమానాలు కానీ నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానాలు అన్నారు. అంటే మనం కష్టం ఎప్పుడైతే పడతామో ఆత్మ అంత ఉన్నతంగా ఎదుగుతుంది. నష్టం వచ్చినప్పుడే ఆత్మ ఉన్నతంగా ఎదుగుతుంది. కష్టాలు నష్టాలు అవమానాలు ఎవరో అవమానించారనుకోండి, నేను ఆత్మని అనుకున్నప్పుడు అవమానాన్ని మనం స్వీకరిస్తాము. కష్టపెట్టినా ఎదుటివారు నష్టపెట్టినా నేను ఆత్మ, వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన వాళ్ళ గుణాన్ని బట్టి ఉంది, వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు అన్నప్పుడు మనం ఉన్నత స్థాయిలోకి ఎదుగుతామటండి. అప్పుడు ఆత్మ ఎదుగుదలకు సోపానాలు అని మన గురువు గారు చెప్పడం జరిగిందండి. జీవితంలో మనకు సమస్యలు వచ్చినప్పుడు దీని నుంచి ఏం పాఠం నేర్చుకోవాలి అని ఆలోచించాలట. మన జీవితంలో పాఠం, మనకి జీవితంలో సమస్య వచ్చింది, ఈ సమస్య దేనికి వచ్చింది, నేను ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక కష్టం రాగానే భగవంతుడా నాకు ఈ కష్టాలు ఇచ్చావు అని బాధపడుతూ ఉంటాం. కానీ ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ కష్టం ఎందుకు వచ్చింది అని ఆలోచించినప్పుడు మన గురువు గారు నేర్పేశారు కదా, ప్రతిదీ నువ్వు ఎంచుకున్నదే, నీ కష్టం వచ్చినా సమస్య వచ్చినా నువ్వు జీవితంలో అనుభవిస్తానని తెచ్చుకున్న కర్మలే అని గురువు చెప్పినప్పుడు ఇది నేను తెచ్చుకున్న కర్మే అంటే నా పాప కర్మ ఖర్చు అవుతుందని ఆనందంగా కర్మని అనుభవిస్తాము. దేవుడు అన్యాయం చేశాడు అని అజ్ఞానంలో ఉన్నవారు అనుకుంటూ ఉంటారు. ఆత్మ అన్న అవగాహన లేనివాడు ఏం చేస్తాడంటే కష్టం రాగానే నాకు దేవుడు అన్యాయం చేశాడు, భగవంతుడు నా చిన్న చూపు చూశాడు అంటారు. మరి ఎప్పుడైతే మనం ఈ మార్గంలోకి వచ్చామో ఈ పాఠాలు నేర్చుకొని చివరి జన్మల్లో ఉన్నవారు ఏం చేస్తారంటే అవగాహన చేసుకొని ఎప్పుడూ బాధపడకుండా వాళ్ళు ఆనందంగా స్వీకరిస్తారు. మరి ఇలా స్వీకరించిన వాళ్ళల్లో మరి సోక్రటీస్ ఒకరు, ఉద్దాలకుడు ఒకరండి. సోక్రటీసు మరి చివరి జన్మల్లో పూర్ణ జ్ఞానం పొందినవాడు, తత్వవేత్త. ఆయన గయ్యాళి భార్యని ఎంచుకొని వచ్చాడట. ఆ భార్య ఎప్పుడు వ్యతిరేకంగానే ఉండేదట. ఆయన ఎంతో సహనంతో ఉండేవాడట. వాళ్ళందరూ వచ్చి జ్ఞానాన్ని అందరూ వచ్చి అరుగు మీద కూర్చొని ఆయన జ్ఞానాన్ని బోధిస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతుంటే పేడ నీళ్ళు తెచ్చి నెత్తి మీద పోసేదంట. అయినా కానీ ఆ సోక్రటీస్ ఎంతో సహనంతో ఓర్చుకునేవాడట. అంటే గయ్యాళి భార్యను సహనం నేర్చుకోవటానికి, చివరి జన్మల్లో పాఠాలు నేర్చుకోవటానికి ఆయన ఎన్నుకొని వచ్చాడు అనేది అర్థమవుతుంది. ఇంకా ఉద్దాలకుడు చండిక అనే దంపతులు ఉన్నారటండి. ఆ ఉద్దాలకుడు భార్య చండిక ఎప్పుడు భర్త ఏది చెప్పినా చేసేది కదట. వంట చేయమంటే చెయ్యననేదంట. నువ్వు ఇవాళ వంట చెయ్యొద్దు అంటే చేస్తుందట. అలాగే స్నానానికి వేడి నీళ్ళు పెట్టు అంటే చన్నీళ్ళు పెట్టేదట. మరి చన్నీళ్ళు పెట్టమంటే వేడి నీళ్ళు పెట్టేదట. రోజు ఏది చెప్పినా భర్త చండిక ఏం చేసేది అంటే భర్త చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉండేదట. చేస్తూ ఉంటే మరి పక్క మీద దుప్పట్లు సర్దు అంటే ఆ దుప్పట్లన్నీ తీసి అవతల పడేసేదట. అలా ప్రతిదానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటే ఏది చేసినా ఇలా చేస్తుందని గురువు గారి దగ్గరికి వెళ్ళి ఉద్దాలకుడు మొరపెట్టుకున్నారట. నా భార్య గయాళి, మరి నేనేది చెప్పినా దానికి వ్యతిరేకంగా చేస్తుంది స్వామి, మరి నేనేం చెయ్యాలి అంటే, సరే నువ్వు భార్య ఏది చెప్పినా విరుద్ధంగా చేస్తుందంటున్నావు కదా, నువ్వు ఏది కావాలను అనుకుంటున్నావో దానికి విరుద్ధంగా చెప్పు అన్నాడట. అప్పటి నుంచి ఉద్దాలకుడు ఏం చేశాడు అంటే, మరి రేపు మన ఇంటికి
10 మంది బ్రాహ్మణులు వస్తున్నారు, వాళ్ళకి నువ్వు భోజనాలు పెట్టవద్దు అన్నాడంట. పెట్టవద్దు అనగానే ఆవిడేం చేసింది, నేను షోడశోపచారాలతో రకరకాల పిండి వంటలు చేసి వాళ్ళకి భోజనాలు పెట్టిందట. అలాగే మర్నాడు తండ్రి గారి తద్దినం వస్తుంది, నువ్వు తండ్రి గారి తద్దినం అసలు ఏమీ చెయ్యొద్దు అనగానే ఆ తద్దినానికి కావాల్సినవి మడిగట్టుకొని అన్నీ వంట చేసి బ్రాహ్మణుల్ని పిలిచి అన్నీ చేసి పెట్టిందట. ఇలా ఇంక భర్త ఏమనుకున్నాడు ఈ ఉద్దాలకుడు, నేను వ్యతిరేకంగా చెబితే ఎంతో చక్కగా చేస్తుంది అని ఎంతో సంతోషపడేవాడట. అంటే ప్రతిరోజు నేను చెప్పిన దానికల్లా ఎంతో ప్రతిదీ వ్యతిరేకంగా చెబితే ఆ జీవితం హాయిగా ఉందని అలా చెబుతూ చెబుతూ ఉన్నాడట. ప్రతిదీ అలా చెప్పి చేయించుకుంటూ ఉన్నాడట. ఒకరోజు ఇక ఈ ఈ శ్రాద్ధకర్మ చేసిన పిండ ప్రదానాలన్నీ చేసిన తర్వాత ఇవన్నీ మనం గంగలో కలపాలి అనేటప్పటికి అది వెంటనే విని పెంట మీద పారేసిందట. అంటే ఆవిడికి ఏది చెప్పినా వ్యతిరేకంగా చెప్పినప్పుడే చేసింది తప్ప సవ్యంగా చెప్పినప్పుడు ఒక్క పని కూడా ఆ చండిక చేయలేదు. ఉద్దాలకుడు ఇంకా ఏం చేస్తాడు, ప్రతిదానికి వ్యతిరేకంగా చెప్పి అలా చేయించుకోవటం మొదలుపెట్టాడు. అంటే దీనిని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏమిటి అంటే 400 జన్మలు చివరి జన్మల్లో ఉన్నవారు వాళ్ళ అనుభవాలు పొంది పాఠాలు నేర్చుకోవడానికి, నేను ఉన్నతంగా ఎదిగానా లేదా అని నేర్చుకోవటానికి ప్రథమ జన్మల్లో ఉన్న స్త్రీని భార్యగా ఎంచుకుంటారు అని అర్థమవుతుంది. అంటే ఏదైనా సరే ప్రథమ జన్మల్లో ఉన్న భార్యను ఎంచుకున్నప్పుడు ఎక్కువ పాఠాలు నేర్చుకుంటారు. ప్రతి కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ద్వారా ఎక్కువ పాఠాలు నేర్చుకుంటారు అనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతుందండి. మరి ప్రతి ఒక్కరూ మరి ఈ పురాణాల్లో కథలన్నీ ఎందుకున్నాయి అంటే జీవితంలో పాఠాలు నేర్చుకోవటానికే. పురాణాల ద్వారా మనం ఎన్నో కథలు నేర్చుకుంటూ ఉంటాము. అంటే గయ్యాళి భార్యలు ఉన్నప్పుడు భర్త సహనంతో ఓర్చుకున్నప్పుడు అది చూసి అది విని ఆ కథలు విని మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలనే చెబుతాడు. మరి ఇప్పుడు మనకి జ్ఞానం పొందటానికి భూమి మీదకి వచ్చాము. వచ్చినప్పుడు మరి ఈ జన్మలో భార్య గాని భర్త గాని పిల్లలు గాని మరి అన్ని పాఠాలు నేర్చుకోవడానికి మనం ఎంచుకున్న వారే. నా భర్తని నేనే ఎన్నుకున్నాను, నా పిల్లల్ని కూడా. అంటే పిల్లలు మనల్ని తల్లిదండ్రుల్ని ఎంచుకుంటారు, భర్తని భార్య, భార్యని భర్త ఎంచుకుంటారు. మనం మన తల్లిదండ్రుల్ని ఎంచుకుంటాము. మరి వీళ్ళందరినీ ఎంచుకున్నాము అంటే పాఠాలు నేర్చుకోవటానికే. అంటే కర్మలు చేసినవి, గతంలో చేసిన కర్మలు అనుభవించేటప్పుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అప్పుడేమనుకుంటాం, ఇవి నేను చేసుకున్న కర్మలే. అంటే కష్టం వస్తే కుంగిపోకుండా ఉంటాం, సుఖం వస్తే పొంగిపోకుండా ఉంటాం. అంటే అన్ని పాఠాలు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మరి పాఠాలు నేర్చుకోవటానికే, జ్ఞానం సంపాదించటానికే. మరి ఎంత జ్ఞానం సంపాదించితే మనం అంత ఉన్నతంగా ఎదుగుతాము అని గురువులు చెప్పడం జరిగింది. మరి ఎప్పుడైతే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఆత్మస్థాయిలు ఇంచుమించు ఒకే స్థాయిలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏ సమస్య రాదు, ఏ గొడవ రాదు. అంటే ఏ ఇబ్బందులు ఉండవు. అంటే ఎప్పుడైతే గొడవలలో నేర్చుకునే పాఠాలు ఎక్కువగా ఉంటాయంటండి. ఆత్మస్థాయిలు వేరుగా ఉన్నప్పుడు పాఠాలు ఎక్కువ నేర్చుకుంటారట. అన అంటే ఆ గొడవలతోనే ఓర్పు, సహనం అన్నీ వచ్చాయి కాబట్టి ఆత్మస్థితి పెరుగుతూ ఉంటుందటండి. మరి గొడవల్లోనే కదా ఎవరైనా గాని ఇప్పుడు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఓర్చుకున్నప్పుడు ఆ ఓర్పు అనే పాఠం నేర్చుకుంటున్నాం కదా. అలాగే సమస్య వచ్చినప్పుడు సహనంతో ఉన్నాం అనుకోండి, అలా సహనంతో ఉన్నప్పుడు సహనం అనే పాఠం నేర్చుకున్నాము. అలాగే ప్రతి దానిలో ఏ ఇబ్బంది వచ్చినా ఇప్పుడు పిల్లలు మనం అనుకున్నట్టుగా పిల్లలు ఉండట్లేదు అంటే వాళ్ళ జన్మ ప్రణాళిక ప్రకారమే వాళ్ళు ఉంటారు తప్ప మనం అనుకున్నట్టు వాళ్ళు ఉండరు. మరి కొందరు పిల్లలు చెప్పిన మాట చక్కగా వింటారు,
కొందరు వింటలేదు అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు భూమి మీదకి వచ్చేటప్పుడే అలాంటి ప్రణాళిక చేసుకొని వచ్చారు అనేది అర్థం చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే ఇంట్లో గొడవలు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయో అప్పుడు పాఠాలను నేర్చుకుంటూ వాళ్ళ ఆత్మస్థితిని పెంచుకుంటారు. ఎవరి జీవితమైనా ఎప్పుడూ సాఫీగా మాత్రం ఉండదు. అపర కోటీశ్వరులైనా, లేని వాళ్ళైనా సరే, ఎవరి జీవితం అయినా, మధ్య తరగతి వాళ్ళైనా సరే, వారి జీవితం సాఫీగా మాత్రం ఉండదు. ఎక్కడో నూటికో, కోటికో ఒకరు ఒక్కరి కుటుంబం సాఫీగా ఉంటుంది. నూటికో, కోటికో అంటున్నారు. కోటికొక ఇల్లు. ఇద్దరు ఒకే మాట మీద ఏ గొడవలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా ఉండేది నూటికో, కోటికో అంటారు పెద్దలు. నూటికో, కోటికో అంటున్నారు గానీ, నూటికొక ఇల్లన్నా ఉంటే ఎంతో బావుంటుంది అనిపిస్తది మనకి. ధ్యాన మార్గంలోకి భార్యాభర్తలు వచ్చిన ఇల్లు మాత్రం అది స్వర్గమే అవుతుంది. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. గొడవలు రావు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. ఒకరి మాటని ఒకరు గౌరవించుకుంటారు. మరి ఇక్కడ ధ్యాన మార్గంలోకి వచ్చిన వారు చాలా మంది కుటుంబం నుంచి భార్య అనుకుంటుంది. నా నేను ఎంత నచ్చజెప్పినా నా భర్త వినట్లేదే, ఈ ధ్యానంలోకి రావట్లేదే, మాంసాహారం మావట్లేదే అనుకుంటారు. మరి కొంతమందికి భర్త మాంసాహారం వండమన్నా కూడా ఆ ఇంట్లో మరలా ఈ భార్య ఏమో వండటానికి ఇష్టపడదు. ఆ భర్త ఏమో వండమంటాడు. ఇంక వాళ్ళిద్దరికి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి ఇద్దరు మాంసాహారం మానేస్తే ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. భార్య అనుకుంటుంది నేను ఎంత చెప్పినా వినట్లేదని. భర్తలు కూడా అలాగే అనుకుంటారు. నా భార్య కూడా ధ్యాన మార్గంలోకి వస్తే ఇద్దరం చక్కగా ధ్యానం చేసుకొని జ్ఞానం పొందొచ్చు అని భర్త కూడా అనుకుంటారు. మరి అప్పుడు ఎన్ని పాఠాలు నేర్చుకున్నా, వాళ్ళకి ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా అవి కష్టాలుగానే ఉండవు. మరి ఇద్దరు ధ్యానం చేసే వారిద్దరి మానసిక స్థితులు ఒకటి అవుతాయి. గుణాలు మారి ఎంతో అన్యోన్యంగా జీవిస్తారండి. అంటే సమాన స్థితికి వస్తారు. ఒకరి తర్వాత ఒకరు ధ్యానంలోకి వచ్చినా, ఇద్దరు రోజు ధ్యానం కలిసి ఒక 6 నెలలు చేస్తే తప్పకుండా వాళ్ళ మానసిక పరిస్థితి కలుస్తుంది. వాళ్ళు చక్కగా అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళకి సమస్యలు రావు, కష్టాలు రావు, గొడవలు రావు. ప్రతి సమస్య మేము ఎంచుకున్నదని అర్థమవుతుంది. కష్టం వస్తే నేను ఈ జన్మలో ఈ కష్టం అనుభవిస్తాను, ఈ ప్రారబ్ధ కర్మ అనుభవిస్తున్నాను అని తెలుసుకుంటారు. అన్యోన్యంగా జీవిస్తారు. ఇద్దరు సమాన స్థితికి వస్తారు. అంటే మానసిక స్థితులు కలిసినప్పుడే, ఇద్దరు మానసిక స్థితి కలిసినప్పుడే, ధ్యానం చేసినప్పుడు మానసిక స్థితి కలుస్తుంది. అప్పుడు మానసిక స్థితి కలిసినప్పుడే మెల్లి మెల్లిగా ఆత్మ ఎదుగుదల ఎక్కువ ఉంటుంది. ఆత్మ మరి ఆత్మ స్థాయిలు కలిసినప్పుడే సంసారంలో బాంధవ్యాలు బాగుంటాయి. అంటే సంసారంలో బాంధవ్యాలు సరిగా ఉంటాయి. అంటే ఆత్మ స్థాయిలు తేడా ఉండటం వల్లనే భార్యాభర్తల మధ్య గాని, తండ్రి కొడుకుల మధ్య గాని, అలాగే అత్తాకోడళ్ళ మధ్య గాని, అక్కా చెల్లెళ్ళ మధ్య గాని, అన్నాదమ్ముల మధ్య గాని, మరి వాళ్ళ ఆత్మస్థాయిలు తేడాగా ఉండటం వల్లనే, వాళ్ళ గుణాలు వేరుగా ఉండటం వల్లనే ఇన్ని గొడవలకి కారణమవుతుంది. ఇన్ని సమస్యలకు కారణమవుతుంది. ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. లోకంలో ప్రతి సంసారంలో ఈ బాంధవ్యాలు మరి సరిగా లేకపోవటానికి కారణాలు తెలుసుకున్నాము. అవి సరిగా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే, ఇద్దరూ కలిసి ధ్యానం చేసినప్పుడు, ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడు, అవి అనుభవాల కోసం వచ్చిన మనం పాఠాలు నేర్చుకోవటానికి వచ్చిన అనుభవాలే. నా కష్టం గాని, నష్టం గాని, సమస్య గాని అన్నీ నా ఆత్మ ఎదుగుదలకే వచ్చాయని అర్థం చేసుకుంటారు. కొంతమంది అనుకుంటారు, ఏమండి మా సంసారంలో ఎన్నో గొడవలండి గురువుగారు. మీరు ఆశీర్వదిస్తే మా సంసారంలో గొడవలన్నీ పోతాయండి అంటారు. మీ పాదాలు కడిగితే చాలు, మీరు ఆశీర్వదిస్తే చాలు, నాకు గొడవలన్నీ పోతాయి అంటారు. ఆ మాటకి పత్రిజీ గారు పూర్తి విరుద్ధంగా ఉంటారు. కాళ్ళు పట్టుకుంటే నీ గొడవలు పోవు,
నువ్వు పూజలు చేసినా, ఏ గురువు కాళ్ళు పట్టుకున్నా, ఏ గురువుకు పాదసేవనం చేసినా పోవు. నీ శ్వాస అనే గురువుని నువ్వు పట్టుకున్నప్పుడే నీ కర్మలు రహితమైనవి. పత్రిజీ గారు ఎన్నో చెబుతారు. ఎప్పుడు పత్రిజీ గారు పాదాలు పట్టుకోవద్దు, నా పదాలు పట్టుకోండి. ఎప్పుడైతే గురువులు చెప్పింది ఆచరణలో పెట్టుకుంటారో జ్ఞానం పెరిగే కొద్దీ ప్రతి సమస్య నా ఆత్మ ఎదుగుదలకు వచ్చిందే. ప్రతి కష్టం నేను ఈ మార్గంలో భగవంతుడు పెట్టిన పరీక్షే. నీ కష్టం వచ్చింది అంటే నేను ఈ మార్గంలో ఉంటానా లేదా అని భగవంతుడు పరీక్ష పెడతాడండి. ఒక్కొక్కరికి ఆర్థిక పరీక్ష, ఒక్కొక్కరికి మానసికమైన పరీక్ష, ఒక్కొక్కరి శారీరక అనారోగ్య పరీక్ష పెడుతున్నారు అంటే, ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తామండి, 7 సబ్జెక్టులు ఉంటాయి. 7 సబ్జెక్టుల్లో ఒకటి ఫస్ట్ 100కి 100 వచ్చి ఒకటి 30 మార్క్స్ వస్తే ఫెయిలే అవుతాం కదా. అలాగే ఏ సమస్య మన జీవితంలో వచ్చినా అన్నిటినీ నాకు భగవంతుడు పెట్టిన పరీక్షలే అని అధిగమించినప్పుడే నా ఆత్మ ఎదుగుదల ఉంటుంది. మరి ఆత్మ ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే మరి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. మరి పూర్ణ స్థాయికి ఎదగాలి అంటే మరి ఇంట్లో ఇబ్బందులు, గొడవలు, సమస్యలు రాకుండా ఉండాలంటే ఆత్మస్థితులు ఒకటి కావాలి. ధ్యానం చేసినా మరి ఆత్మస్థితులు ఒకటిగా లేకపోతే అది వృధా అయిపోతుంది. కాబట్టి శుద్ధమైన సాత్వికాహారం తీసుకుంటూ సాధన చేసినప్పుడు భార్యాభర్తలిద్దరూ గాని ఎవరైనా సరే కుటుంబంలో సభ్యులు ఎవరైనా కలిసి ధ్యానం చేసినప్పుడు వాళ్ళ ఆత్మస్థాయిలు ఒకటైనప్పుడు వాళ్ళ గుణాలు మారినప్పుడు ఇంట్లో ఏ సమస్య ఉండదు, ఏ గొడవలు ఉండవు. అంటే కఠినంగా ఆహార నియమాలు పాటించాలి. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఆత్మస్థాయిలో ఉంటారు కాబట్టి శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా 6 మాసాలు ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరూ ఒక్కటిగా ఎదుగుతారు. ప్రారంభ జన్మల్లో గొడవలు ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మా ఇంట్లో ఏమంటున్నారు అంటే ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ధ్యానంలోకి వచ్చినాక మేము అంతకు ముందు ధ్యాన మార్గంలోకి రాకముందు ప్రతిరోజు గొడవలు పడుతూ ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు ఇద్దరం కలిసి ధ్యానం చేస్తుంటే ఏ గొడవ లేదు, ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాము, ఇల్లు స్వర్గమే అయ్యింది అని చెబుతున్నారు. అలాగే భర్త ధ్యానం చేస్తూ భర్త ధ్యానం చేయకుండా భార్య చేస్తుంటే భర్తని అర్థం చేసుకుంటుంది. భర్త ఏదైనా ఒక మాట అంటే ఆ భార్య ఏమనుకుంటుంది అంటే ఆయన ఆత్మస్థాయి ప్రథమ జన్మల్లో ఉంది కాబట్టి, ఆయన గుణం అలా ఉంది కాబట్టి, ఆయన అలాగే ప్రవర్తిస్తాడు కాబట్టి నేనే ఓర్చుకొని ఉంటే సరిపోతుంది అని ఓర్పుతో సహనంతో ఈ భార్య 400 జన్మలు ఉన్న భార్య ఎంతో సహనంతో ఓర్పుతో ఆ భర్తను అర్థం చేసుకుంటుంది. అంటే భర్త అలా ఉంటేనే ఈ భార్య ఆత్మ ఎదుగుదల ఉంటుంది. అలాగే భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే ఆత్మ ఎదుగుదల ఉండాలి అంటే మరి ఆత్మ స్థాయిలు ఒకటి కాలేదు కాబట్టి సమస్యలు వస్తున్నాయి. ఆత్మ స్థాయిలు ఒకటి కావాలి అంటే మనం సరైన సాధన శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేయాలి. అలాగే శుద్ధమైన సాత్వికాహారం, కఠినంగా ఆహార నియమాలు పాటించాలి. అలాగే స్వాధ్యాయం చేయాలి. గురువులు బోధించిన జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఆచరించే ప్రయత్నం చేయాలి. నేను గురువులు చెప్పింది ఆచరిస్తున్నానా లేదా అని ఎప్పటికప్పుడు విచారణ చేసుకోవాలి. అందుకే పత్రిజీ గారు 18 ఆదర్శ సూత్రాల్లో ప్రతిదీ పాటించిన వారే పిరమిడ్ మాస్టారు అని చెప్పారు. అంటే మనం ఏది పాటించగలుగుతున్నాము, ఇంకలా ఏది పాటించలేకపోతున్నాము అనేది కూడా అర్థం చేసుకోవాలి. స్వాధ్యాయం ద్వారా నటండి అంత బుద్ధి వికసించి జ్ఞానం పెరుగుతుందట. జ్ఞానం పెరిగినప్పుడే నువ్వు తీవ్ర సాధన చేసినప్పుడే మనసు శుద్ధి జరుగుతూ ఉంటుంది. మెల్లిమెల్లిగా మనసు శుద్ధి జరిగినప్పుడే బుద్ధి వికసిస్తూ ఉంటుంది. బుద్ధి వికసించినప్పుడే మనకు గురువులు చెప్పిన జ్ఞానం అర్థమవుతుందండి. మొదట్లో ధ్యానంలోకి రాగానే అర్థమైందా మనకి? ఉండే కొలిది ధ్యానం చేసే కొలిది ఎప్పుడైతే సాధన తీవ్రంగా చేస్తామో ఈ మనసు మలినం పోయే కొలిది బుద్ధి వికసించినప్పుడు గురువులు చెప్పిన ప్రతిదీ బోధపడుతూ ఉంటుంది. అలా అర్థం చేసుకున్నప్పుడే మనం ప్రతిదీ ఆచరించగలుగుతాము. ఆచరించగలిగినప్పుడే అది మన కర్మలు
దగ్ధమవుతాయి. అందుకే కృష్ణ భగవానుడు జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అంది. మరి ఏ సమస్యకైనా, ఏ ఇబ్బందులకైనా, ఏ గొడవలకైనా కారణం వారిద్దరి ఆత్మస్థాయిలు ఒకటిగా లేవు. వాళ్ళ గుణాలు ఒకటిగా లేవు. మరి ఆత్మస్థాయిలు, గుణాలు ఒకటి కావాలి అంటే, సంసారంలో సంతోషంగా ఉండాలి అంటే, సంసారంలో సంబంధ బాంధవ్యాలు బాగుండాలి అంటే, మరి సరైన సాధన, శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన ఇద్దరూ భార్యాభర్తలిద్దరూ 6 నెలలు చేసేటప్పటికి వాళ్ళిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. వాళ్ళ సమస్యలన్నీ, వాళ్ళ సమస్యల్ని సమస్యల్లా కాకుండా మరి చేసుకున్న కర్మలే అని అర్థం చేసుకొని ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఆ సంసారం స్వర్గమే అవుతుంది. అర్థం చేసుకున్నప్పుడు ఆత్మ స్థాయిలు ఎందుకంటే 400 జన్మలు ఉన్నవాళ్ళు పాఠాలు నేర్చుకొని అనుభవాలు పొందిన వారేం చేస్తారు? తక్కువ జన్మలు వారిని ఎందుకు ఎంచుకుంటారు అంటే, నేను నేర్చుకున్న జ్ఞానాన్ని నా జీవితంలో నేను మరి ఆచరించగలుగుతున్నానా లేదని నేర్చుకోవటానికే తక్కువ జన్మల వారిని భాగస్వామిగా ఎంచుకుంటారు అనేది మనం అర్థం చేసుకున్నాము. కాబట్టి ప్రతిరోజు సాధన చేసి, ధ్యానం పొంది, జ్ఞానం పొంది, స్వాధ్యాయం చేసి, అలాగే సేవ చేసినప్పుడు మనం జీవితంలో ఎంతో ఉన్నతంగా ఎదగగలము. సంసారం స్వర్గమే అవుతుంది ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు. మరి దీన్ని బట్టి నాకిచ్చిన ఈ అవకాశానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘరావు గారికి, బ్రహ్మ విద్వర్త తటవర్తి రాజ్యలక్ష్మి గారికి, జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడం గారికి, జూమ్‌లో పాల్గొన్న మాస్టర్స్‌కు, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా పేరు పేరున నా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన నాగమల్లేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.